హాయ్, ఈరోజు నేను బ్లోటింగ్, యాసిడిటీ, గ్యాస్, ఇన్ఫ్లమేషన్ కోసం 4 రకాల టీలు చూపిస్తాను. మొదటిది జీలకర్ర టీ. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను క్రష్ చేయండి. గిన్నెలో 1 గ్లాస్ నీరు పోసి మరిగించండి. క్రష్ చేసిన 1 చెంచా జీలకర్ర పొడిని కొద్దిగా బెల్లంను వేసి ఉడికించండి. తర్వాత వడబోయండి. జీలకర్ర టీ రెడీ. రోజు గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్తో బాధపడే వారికి జీలకర్ర టీ బాగా పనిచేస్తుంది. జంక్ ఫుడ్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు జీలకర్ర టీ బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కూడా వాత, కఫదోష ఉన్న వారికి జీలకర్రను వాడతారు. అంతేకాదు, ఆర్థరైటిస్ పేషెంట్ వారానికి 2 రోజుల జీలకర్ర టీ తాగితే నొప్పులు తగ్గుతాయి. రెండవది సోంపు టీ. 1 టేబుల్ స్పూన్ సోంపు తీసుకొని క్రష్ చేయండి. 1 గ్లాస్ నీటిని మరిగించి 1 స్పూన్ సోంపు పొడిని కొద్దిగా బెల్లంను వేసి ఉడికించండి. ఇప్పుడు వడకట్టండి. సోంపు టీ రెడీ. హోటల్స్లో ఏదైనా నాన్ వెజిటేరియన్ లేదా వెజిటేరియన్ బిర్యానీలు అంటే హెవీ ఫుడ్ తిన్నాక మనకు సోంపు ఇస్తారు. మనం ఏదైనా హెవీగా తిన్నాక సోంపు నమిలితే మనం తిన్నది అరుగుతుందని. సోంపు డైజెషన్ను మెరుగుపరచడమే కాదు, మన గట్స్ను హెల్తీగా ఉంచుతుంది. వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మూడవది అజ్వాన్ టీ, తెలుగులో వాము అంటారు. 1 టేబుల్ స్పూన్ వాము తీసుకొని క్రష్ చేయండి. ఒక గ్లాస్ నీటిని మరిగించి క్రష్ చేసిన టేబుల్ స్పూన్ పొడిని వేసి కొద్దిగా బెల్లంను వేసి 5 నిమిషాలు మరిగించండి. తర్వాత వడబోయండి. వాము మన పేగుల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనివల్ల గట్స్ డిటాక్స్ అవుతుంది. భోజనం చేశాక కడుపు ఉబ్బరంగా అనిపిస్తే వాము టీ తాగితే ఇమీడియట్గా రిలాక్స్ అవుతుంది. లాస్ట్ వన్ అల్లం టీ. కొంచెం అల్లం తీసుకొని పైన చెక్కు తీసేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. 2 గ్లాసుల నీటిని మరగబెట్టి ముందుగా దంచుకున్న అల్లంను వేయండి. అలాగే కొంచెం బెల్లంను వేయండి. సువాసన కోసం 2 యాలకులను వేయండి. ఐదు నిమిషాలు ఉడికాక వడగట్టండి. ఆయుర్వేదంలో అల్లంను నొప్పులు తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా వాడతారు. ఇది బ్లోటింగ్ను తగ్గించడమే కాదు, గట్స్ను డీటాక్స్ చేస్తుంది. జలుబు, దగ్గుకు అల్లం టీ ఔషధంగా పనిచేస్తుంది.